భారతదేశం చూసింది. నిజంగానే ఇవన్నీ బాధపడే అధ్యక్ష, మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, ఇవన్నీ బాధపడే అధ్యక్ష, మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, దయచేసి ఇక బడ్జెట్ కాడికి వస్తా అధ్యక్ష. మీరు అన్నట్టు మిమ్మల్ని కూడా బాధ పెట్టను. దీంట్లో ఏంటంటే అధ్యక్ష, దయచేసి CCTV కెమెరాస్ అత్యంత ధైర్యంగా ఉన్నాయి. ఎక్కడ పట్ట దొంగతనాలు జరుగుతున్నాయి, ఎక్కడ పట్టిన క్రైమ్ జరుగుతున్నాయి. మణితక్కను కోరేది ఏంటంటే CCTV కెమెరాస్ మీద, నైట్ విజన్ డ్రోన్స్ మీద, అటనే పోలీస్ వెహికల్ అధ్యక్ష. అసలు ఆ వెహికల్స్ ఎందుకున్నాయా ఏం అర్థం కావట్లేదు. బైక్లో పక్కన సైకిల్ దొంగేసుకొని పోతా ఉంటాడు, వెహికల్స్ మాత్రం ఆడే ఉంటాయి. పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి పాత గవర్నమెంట్ కనీసం రిపేర్ కన్నా డబ్బులు ఇచ్చుంటే బాగుండేది అధ్యక్ష. అది కూడా ఇచ్చిన పాపన పోలేదు. కాబట్టి ఈరోజు ఆ వెహికల్స్ కూడా దాని పరిస్థితిలో ఉన్నాయి. ఇక ఆ గన్నులు పేలతాయో లేదో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే దాన్ని వాడి పేల్చి ఏంది కథ అనేది టెస్టింగ్ కూడా చేసే పరిస్థితి అధ్యక్ష. అలానే పోలీస్ స్టేషన్ల మీద దయచేసి దృష్టి పెట్టాలి. ఎందుకంటే పోలీస్ తమ్ముళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ కల్పించాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు వాళ్ళు లేనిదే మనం లేవు, శాంతి లేదు, భద్రత లేదు. ఎందుకంటే శాంతిని గడిచిన 5 సంవత్సరాల్లో కూనీ చేశారు, భద్రతని తీసుకెళ్లి భద్రంగా లాకర్లో పెట్టారు అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసాం. అట్నే ఈవెన్ ఇన్సూరెన్స్ టు పోలీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు ఆ రకంగా ఉంటే పాపం ఎప్పుడు కూడా నిరంతర శ్రమజీవులు, వాళ్ళకి మరి 24 అవర్స్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి దయచేసి ఇది వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ మీద గట్టిగా దృష్టి పెట్టాలా, హెల్త్ మీద దృష్టి పెట్టాలా. అట్నే మా అమ్మ అనితమ్మని కోరేది ఇంకోటి అధ్యక్ష, దయచేసి అక్క పెట్రోల్ కొద్దిగా ఎక్కువ పోయింది అధ్యక్ష. అక్క పాపం వాళ్ళు పోయినాక సస్తాండారంట, మాకు చెప్పినారు, చాలా మంది బాధపడ్డారు. అట్నే ఇంకా ఐ విల్ కంక్లూడ్ దిస్ విత్ వన్ స్మాల్ అధ్యక్ష. దాని తర్వాత ట్రాఫిక్ కానిస్టేబుల్ అధ్యక్ష, కాళాశ్రీలో ఎత్తుకుంటే నిజంగానే మా టెంపుల్ టౌన్ అధ్యక్ష చాలా మంది రద్దీ వస్తుంటుంది, స్వామివారి భక్తులు చాలా మంది వస్తుంటారు. కానీ అక్కడ కానిస్టేబుల్ మాత్రం ఉన్నదానికన్నా అట్లీస్ట్ 10-20% కూడా తక్కువ ఉంది అధ్యక్ష. అంటే 80% కానిస్టేబుల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ కాళాశ్రీ అధ్యక్ష. దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీరు సమయం కేటాయించినందుకు మీకు 100 దండాలు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. నమస్కారం. ఇక్కడ మీరు చెప్పారు కదా ఆ వెహికల్స్ అని సీసీ కెమెరాలు, ముఖ్యమంత్రి గారు సూచించిన P4 ఫార్ములా ప్రకారం నేను అనిత గారిని అడగకుండా ఆ 4 పోలీస్ స్టేషన్లకి 4 కొత్త బొలేరోలు, సీసీ కెమెరాస్ పబ్లిక్ పార్టిసిపేషన్తో ఆర్డర్ కూడా పెడుతున్నాం. సాధ్యమైనంత వరకు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మనం చొరవ తీసుకుని ఆయన సూచించిన ప్రాతిపదికన మనం పనులు చేసుకుంటే బాగుంటుంది. అనిత గారు కూడా ఇస్తారు. కానీ లేదు, నేను ముఖ్యమంత్రి గారి పేరు వాడానంతే. ఆయన స్ఫూర్తితో మనం చేద్దామంటే అందరూ ముందుకు వచ్చారు. ఏదో పెద్ద ఆయన పేరు చెప్పుకుంటున్నాయి. మంత్రి గారి సమాధానం. ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా ఇప్పుడు సభ్యులందరూ మాట్లాడిన విషయాలు కానీ, సభ్యులందరూ అనుభవించిన గత 5 సంవత్సరాల్లో అనుభవించిన అనుభవాలు కానీ ఒకసారి వెనక్కి తిరిగి మొత్తం అన్నీ కూడా చాలా క్లియర్గా అందరూ కూడా చెప్పారు అధ్యక్ష. అంటే క్లియర్గా చెప్పాలంటే ఒక విధ్వంసకరమైన పరిస్థితి నుంచి, ఒక భయానకమైన పరిస్థితి నుంచి, ఒక అవినీతి పాలన నుంచి ప్రజలు ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారంటే శిక్షకి వాళ్ళే ఈరోజు న్యాయమూర్తులై ఉండి దగ్గర ఒక 11 సీట్లకి 151 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లకి తీసుకొచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకొచ్చారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత వెక్స్ అయిపోయారో, ఎన్డీఏ గవర్నమెంట్ మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం మీద ఎంత ముందు చూపుతూ ఉన్నారు ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతుంది అధ్యక్ష. ఈ సభ సాక్షిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అధ్యక్ష, లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఇక్కడున్న ప్రతి సభ్యుడి మీద కూడా ఏదో ఒక కేసు, ఇంక్లూడింగ్ మా సీఎం గారితో సైతం అందరి మీద కూడా కేసులు ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. దౌర్భాగ్యం ఏంటంటే ఒక దళితురాలైన నేను కడప కోర్టులో అట్రాసిటీకి సంబంధించిన కేసు విషయంలో జడ్జి ముందు నుంచిన పరిస్థితి కూడా దాపురించిందంటే అప్పట్లో ఉన్న ఒకసారి ఆ వ్యవస్థను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అదొక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. అదే పరిస్థితుల్లో ఎవరైనా గట్టిగా మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఎలాగ పిచ్చోడిని చేశారో, ఒక డాక్టర్ అనితారాణి అనే అమ్మాయిని విధుల్లోని అమ్మాయిని ఇబ్బంది పెట్టినందుకు బయటకు వచ్చినందుకు ఎంత హింసించారో,
అదేవిధంగా సిపిఎస్ రద్దు గురించి మాట్లాడే బయటకు వచ్చే క్రమంలో ఉద్యోగస్తుల మీద ఎలాంటి కేసులు పెట్టారో, అమరావతి ఇక్కడే రాజధానిగా ఉండాలి అన్నందుకు మహిళల మీద బూటకాలతో తన్నించిన పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు ఎంతోమంది ఈరోజు బయటకు వచ్చి మాట్లాడితే ఇది తప్పు అని మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వేధించిన పరిస్థితుల దగ్గర నుంచి గట్టిగా మాట్లాడితే భావస్వేచ్ఛ ప్రకటన అని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి విజిట్కి బస్సు యాత్ర పెడితే రాళ్ళు ఇస్తున్న పరిస్థితిలో పోలీస్ అధికారి డైరెక్ట్గా బయటకు వచ్చి భావస్వేచ్ఛ ప్రకటన అని మాట్లాడారంటే ఆ రోజు శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ కూడా అర్థమవుతుంది అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్వయంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి స్వయంగా అతనే బయటకు వచ్చి నా కార్యకర్తలకు బీపీలు పెరిగినాయి కాబట్టి ఈరోజు మీ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేశారని ప్రేరేపించే విధంగా ఆ రోజు మాట్లాడే పరిస్థితి. ఆ రోజు పోలీసు వ్యవస్థను చూసుకుంటే పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఎంత నిర్వీర్యం చేశారంటే పోలీసులు వాళ్ళ విధులు తప్పించి పరదాలు కట్టేయడానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఇళ్ల దగ్గర హౌస్ అరెస్టులు చేయడానికి, కాపలా కాయడానికి తప్పించి కనీసం శాంతి భద్రత విషయంలో కానీ, మహిళల భద్రత విషయంలోనే కానీ, సైబర్ నేరాలను అరికట్టడం విషయంలోనే కానీ ఎక్కడా కూడా ఒక స్టెప్ ముందుకేసే పరిస్థితి వాళ్ళకి లేదని చెప్పడానికి ఈరోజు నేను సిగ్గుపడాలి అధ్యక్ష. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు మన అడ్మినిస్ట్రేటర్గా మనం ఉండేటప్పుడు డెఫినెట్గా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ రకంగా చెప్తే వాళ్ళు ఆ రకంగా పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాకపోతే గత 5 సంవత్సరాల్లో కొంతమంది అత్యుత్సాహంతో అంటే పరిస్థితులు మీరి ప్రభుత్వాన్ని కూడా దాటి ఈరోజు జీవోల్ని కూడా దాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా దాటి కొన్ని వ్యవహారాలు చేసిన పరిస్థితులు కూడా చాలామంది ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ సభ్యులు చాలామంది ఈరోజు కొంతమంది పేర్లతో సైతం బయటకు తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. అంటే అధ్యక్ష ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ రోజు గత 5 సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే ఈరోజు ప్రతి ఒక్క సభ్యులు కూడా అధ్యక్ష సీసీటీవీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ సీసీటీవీలకి సంబంధించి ఎంతో బకాయి లేదు అధ్యక్ష. కేవలం 12 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తే ఇప్పుడు ఏదైతే సీసీటీవీ కెమెరాస్ ఆ రోజు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏదైతే సీసీటీవీ కెమెరాస్ పెట్టారో దగ్గర 15,000 పైగా సీసీటీవీస్ పెట్టారో అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి అవన్నీ కూడా పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. కేవలం 12 కోట్ల రూపాయలు బడ్జెట్లో సీసీటీవీలకి కేటాయించలేని ప్రభుత్వం ఆ రోజు లా అండ్ ఆర్డర్ విషయంలో ముందు ఉంటుందని ఎలా చెప్పగలం అధ్యక్ష? ఒకసారి ఆ 12 కోట్ల రూపాయలు కూడా అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12 కోట్ల రూపాయలతో పాటు గత ప్రభుత్వ ఆర్థిక సంవత్సరంలో 60 కోట్ల రూపాయల పెండింగ్ని కూడా క్లియర్ చేసి ఈరోజు సీసీటీవీలు ఏదైతే ఇన్స్టాల్ చేసి ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి పని ప్రారంభించడానికి ఈరోజు డబ్బులు క్లియర్ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఎక్కడైనా ఒక క్రైమ్ జరిగితే క్రిమినల్ తప్పించుకోకూడదు, డాట్ టు డాట్ దాని ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సమీక్షలోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మాకు చెప్పిన నేపథ్యంలో ఏదైతే పీపీపీ మోడల్లో పబ్లిక్ వాళ్ళ సపోర్టుతోని కూడా ఈరోజు అదేవిధంగా సిఎస్ఆర్ సపోర్టుతోని సుమారుగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తోని దగ్గర 1,00,000 సీసీటీవీ కెమెరాలు పెట్టడానికి ఈరోజు ధ్యేయంగా పెట్టుకొని ఈ రోజుకి సుమారుగా 50,000 సీసీ కెమెరాలు పెట్టామని చెప్పడానికి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. దీని సభ్యులందరూ కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఏ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి మనం ఎంత కేటాయించినా అన్ని డిపార్ట్మెంట్స్తోనూ అనుసంధానమైంది పోలీస్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తగిన టెక్నికల్గా సంబంధించిన టూల్స్ అందించాలి. వాళ్ళకి టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలని మినిమం కామన్ సెన్స్ లేకుండా గత ప్రభుత్వం కేవలం పోలీసులను వాళ్ళకి కాపలా కాయడానికి మాత్రమే ఉపయోగించుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు MOPF దగ్గర అధ్యక్ష పోలీస్ బలగాల ఆధునీకరణ పథకం ఉంది అధ్యక్ష. 2021 నుంచి కూడా అధ్యక్ష విడుదల చేయలేదు అధ్యక్ష. కనీసం ₹1 విడుదల చేయలేదు అధ్యక్ష. పోలీసులు ఏ రకంగా చేస్తారు అధ్యక్ష? ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అధ్యక్ష? కనీసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళకి ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి కూడా వాళ్ళ దగ్గర టూల్స్ లేకపోతే వాళ్ళు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? ఏ రకంగా ఛార్జ్ షీట్ వేస్తారు? ఒకసారి నేను లాస్ట్ ప్రీవియస్ హిస్టరీస్ అని చూశాను అధ్యక్ష. కేసులు 21 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాల్సిన పరిస్థితి నుంచి 6 నెలలు 7 నెలలు అయినా కూడా ఛార్జ్ షీట్లు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. దీనికి కారణం ఏంటని అడిగితే కేవలం వాళ్ళకి ఎవిడెన్స్లు రాక ఛార్జ్ షీట్ వేయలేని పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఉంది అధ్యక్ష. దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో సుమారుగా 61,20,00,000 రూపాయలు విడుదల చేసి ఈరోజు పోలీసు బలగాల ఆధునికీకరణకి కూడా మనం ముందున్నామని చెప్పడానికి ఈరోజు గర్వపడాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2024-25 సంవత్సరం అధ్యక్ష MOPF కింద 42.4 కోట్లు ఆమోదించింది అధ్యక్ష. అది ప్రస్తుతం కూడా అమల్లో ఉంది అధ్యక్ష. 2025-26 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి
84.97 కోట్లు కేటాయించింది అధ్యక్ష. ఆ విషయం కూడా కార్యాచరణ ప్రకటించి ఈరోజు సమర్పించడం జరిగింది అధ్యక్ష. అవి కూడా వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు పోలీస్ బలగాలకు అవసరమైన ఇన్వెస్టిగేషన్కి అవసరమైన టూల్స్ అన్నింటినీ కూడా ఇచ్చే పరిస్థితి కూడా మేము తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఇందాకే చెప్పారు సైబర్ మన మాచర్ల ఎమ్మెల్యే గారు చెప్పారు సైబర్ నేరాల గురించి. రోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి అధ్యక్ష. ఎంత దారుణంగా పెరుగుతున్నాయంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఈ సైబర్ నేరాలను బారిన పడి ఆత్మహత్యలు చేసుకొని కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. సైబర్ నేరాల్లో ఆర్థిక లావాదేవీలు అధ్యక్ష, డాక్టర్లు, లాయర్లు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోయి కొన్ని కోట్ల రూపాయలు సైబర్ నేరాలకి బలైపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత అధ్యక్ష కనీసం సైబర్ టెక్నాలజీకి సంబంధించి ఆర్ఎండి విభాగానికి సంబంధించి కూడా ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రోజు అధ్యక్ష 26 మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్స్ని 16.9 కోట్ల రూపాయలతో ఎంహెచ్ఏ ఆర్థిక సహాయంతో ఈరోజు సైబర్ టూల్స్ కింద మేము పంపించే పరిస్థితి తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలోని కూడా ఇంతకుముందు 3 సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి అధ్యక్ష. అలాంటిది ఇప్పుడు 26 జిల్లాల్లోని కూడా 26 సైబర్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడానికి వాటికి కావాల్సిన